హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? లాస్ట్ క్లాస్లో మనం 2 టేబుల్ 3 టేబుల్ మనం ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకొని ఈజీగా నేర్చుకోవడం ఎలాగో చూసాం. అదేవిధంగా 4 టేబుల్ కూడా కాన్సెప్ట్ను అర్థం చేసుకొని నేర్చుకుందామా? ఓకే. లాస్ట్ టైం నేను చెప్పినట్లే ఇప్పుడు కూడా నేను సేమ్ బాల్స్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్యాగ్లో నుంచి బాల్స్ నీకు ఇవ్వడం లాంటిదే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. సరే, ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను 4 బాల్స్ తీసుకున్నాను అనుకోండి. ఈ 4 బాల్స్ను నీకు ఇస్తున్నాను. ఎన్ని బాల్స్ ఇస్తున్నాను? 4 బాల్స్ను ఇస్తున్నాను. ఎన్నిసార్లు ఇస్తున్నాను అంటే 1 టైం ఇస్తున్నాను. 4 బాల్స్ను 1 టైం ఇస్తున్నాను. ఎన్ని బాల్స్ అనేది ఇది ఈ 4 రిప్రజెంట్ చేస్తుంది. హౌ మెనీ టైమ్స్ అనేది ఈ 1 రిప్రజెంట్ చేస్తుంది. 4 బాల్స్ను ఎన్నిసార్లు ఇస్తున్నామంటే 1 టైం కాబట్టి ఈ టోటల్ ఎంత అవుతుందో 4 1s ఆర్ ఎంత అవుతుందనేది చూద్దాం. 1 2 3 4 4 1s ఆర్ 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదే 4 బాల్స్ను నేను 1 2 టైమ్స్ 2 టైమ్స్ నీకు 4 బాల్స్ ఇచ్చాను అనుకో. ఎన్ని బాల్స్ ఇస్తున్నాను? 4 బాల్స్. ఎన్నిసార్లు ఇస్తున్నాను? 2 టైమ్స్ ఇస్తున్నాను. అంటే 1 2. దీనికి 4 2s ఆర్ ఎంత అవుతుందో చూద్దామా. 1 2 3 4 5 6 7 8. 4 2s ఆర్ 8. ఓకే, ఇదే విధంగా మనము 4 బాల్స్ని ఇప్పుడు 1 2 3 టైమ్స్ 3 టైమ్స్ ఇచ్చాను అనుకో. ఎన్ని బాల్స్ అంటే 4 బాల్స్. ఎన్నిసార్లు ఇస్తున్నాను? 3 టైమ్స్ ఇస్తున్నాను. 1 2 3. 4 బాల్స్ 3 టైమ్స్ ఇస్తే ఎంత అవుతుందో చూద్దామా ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 4 3s ఆర్ 12. అదేవిధంగా ఈసారి మనము 4 బాల్స్ను 1 2 3 4. 4 బాల్స్ నేను ఎన్నిసార్లు ఇస్తున్నాను ఈసారి అంటే 1 2 3 4. 4 బాల్స్. ఎన్ని బాల్స్ అంటే 4 బాల్స్. ఎన్నిసార్లు ఇచ్చామంటే 4 టైమ్స్ ఇస్తే ఎంత అవుతుందో చూద్దామా ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 4 టైమ్స్ ఎంత వచ్చింది మనకి రిజల్ట్ అంటే 16. దీన్నే మనము 4 4s ఆర్ 16 అంటాం. ఓకే, నెక్స్ట్ ఇదే 4 బాల్స్ని ఈసారి 1 2 3 4 5 టైమ్స్. ఎన్ని బాల్స్ అంటే 4 బాల్స్. హౌ మెనీ టైమ్స్ అంటే 5 టైమ్స్ అనమాట. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ కనుక మనం చూసుకుంటే ఈ కౌంట్ చేసామనుకోండి, మనకు 4 5s ఎంత అనేది తెలుస్తుంది. ఇది మీరు బిగినర్స్ కాబట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ విధంగా నేను బాల్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీకు ఈ విధంగా అయితే స్టార్టింగ్లో మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. సరే, చూద్దాం ఇప్పుడు 4 5s ఆర్ ఎంత అవుతుంది అనేది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 4 5s టోటల్ ఎంత అయింది ఇప్పుడు మనకు? 4 5s ఆర్ 20. ఓకే, ఇదే విధంగా మనము 4 6 4 7 ఇవి కూడా మనం చెక్ చేయొచ్చు. 4 6 టైమ్స్ మనము ఈ 4 తీసుకున్నామనుకోండి, అప్పుడు ఎంత అవుతుందంటే 4 6 ఆర్ 24. ఒకవేళ మనము 7 టైమ్స్ తీసుకున్నామనుకోండి 4 బాల్స్ 28 అవుతుంది. అదేవిధంగా 8 టైమ్స్ తీసుకుంటే 4 బాల్స్ను మనం 8 టైమ్స్ కనుక తీసుకుంటే 32 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 బాల్స్ను 9 టైమ్స్ తీసుకుంటే 36 అవుతుంది. అదేవిధంగా 4 బాల్స్ కనుక మనం 10 టైమ్స్ తీసుకొని కౌంట్ చేస్తే
40 మనకు ఎంత వస్తుంది రిజల్ట్ అంటే 40. ఈ విధంగా మనము 4 టేబుల్ను ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మనకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. బిగినర్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.